సరే ఇప్పుడు ఈ మధ్య చిన్న పిల్లల్లో ఉబకాయం చూస్తున్నాం. చబ్బిగా ముద్దుగుంటారు. Hmm. కానీ నేను విన్నది ఏంటంటే అలర్జీకి, ఆస్తమాకి, ఉబకాయానికి సంబంధం ఉందా? ఎగ్జాక్ట్లీ హ్మ్. ఈరోజే చాలా కేసులు చూశాను. ఇందాక ఓ పాప కూడా పాప కూడా వచ్చింది. వచ్చింది. Yes. చూశారుగా ఆ, మీరు? ఆ, అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకున్నాగా, ఆ. ఇది ఇక్కడ ఉంటది, టైడనాయిడ్ టాన్సిల్స్ లో ఉంటది, దాని తర్వాత లంగ్స్ లో కూడా ఉంటది అని చెప్పుకున్నాగా. ఉమ్, మరి గాలి ఎట్లా పోతుంది? గాలి పోదు కదా. ఉమ్. ఇప్పుడు వాళ్ళు పరిగెత్తాలి, పరిగెత్తలేరుగా. ఓకే, ఇండోర్ గేమ్స్ ఆడతారు ఇలాంటి పిల్లలు, ఓకే. అవుట్డోర్ గేమ్స్ పోరు. ఉమ్, తల్లిదండ్రులు అంటారు ఏంట్రా వీడు ఎప్పుడు చూసినా ఇండోర్ గేమ్లు ఆడతారు, బయటికి పోయి ఆడుకోరా, ఉమ్, అందరితో కలిసి ఆడుకోరా అంటారు. ఉమ్, వాడు ఆడదామంటే ఆయాసం, పరిగెత్తుదామంటే ఆయాసం, ఫ్రెండ్స్ ఎవరు ఆడనియరు కదా. ఉమ్, అరే వీడు వస్తాడు, కొద్దిసేపు ఆడతాడు, పక్కన కూర్చుంటాడు ఉమ్, అని వాళ్ళు కలుపుకోరు వీడిని. ఉమ్, సో వాడికి షేమ్ ఫీల్ అవుతాడు. ఉమ్, కాబట్టి ఏంది, తినటానికి ఓకే, ఉమ్. ఇన్పుట్ ఓకే, అవుట్పుట్ ఉండదు. అవుట్పుట్ ఉండాలంటే క్యాలరీస్ బర్న్ అవ్వాలిగా. Yes. క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే ఆడాలి కదా. ఉమ్, పిల్లలు ఎంత ఆడతారమ్మా? అవును, ఒళ్ళు తెలియకుండా ఆడతారు. అవును, ఎంత ఆడతారు నార్మల్గా ఉన్న పిల్లలు, అవును. అసలు మనం ఊహించలేము. ఉమ్, అంటే ఈ క్యాలరీస్ అన్ని ఆ రూపంలో బర్న్ అవుతున్నాయి. ఉమ్. వీళ్ళు అసలు ఆడనే ఆడరు, ఓకే. హార్డ్లీ కరెక్ట్ గా నడవలేరు వాళ్ళు. ఉమ్. ఈ పిల్లలకు ఒబేసిటీ దారితీస్తుంది. ఓ. అందుకే ఇంకొకటి మనం క్లూ ఏమి ఇవ్వచ్చు అంటే, ఉమ్, మీ పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారా, మీ పిల్లలు నైట్ పూట గురక పెడుతున్నారా, ఉమ్, మీ పిల్లలు స్కూల్ బ్యాగ్ కూడా మొయ్యలేకపోతున్నారా, ఉమ్, మీ పిల్లలకి ఏది తిన్నా పడట్లేదా, వాతావరణం మారితే తేడా చేస్తుందా, కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్స్ ఏది తిన్నా కూడా ఏదో ఒకటి అవుతుందా, చీటికి మాటికి జలుబు చేస్తుందా, ఇలాంటి పిల్లలకి అలర్జీ ఆస్మా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓ. ఎప్పుడు ఉంటాయి? అది కూడా అదే లక్షణాలు తల్లిదండ్రులకు ఉంటాయి. తల్లికి కానీ తండ్రికి కానీ ఈ లక్షణాలు ఉన్నాయనుకో, ఈ పిల్లలకు ఉన్నట్టే లెక్క. ఓకే. సో వాళ్ళకి మళ్ళీ ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఈ విధంగా మనం చేయగలిగితే ఉమ్. వాళ్ళ లైఫ్ నార్మల్ ఉంటుంది. ఓకే.